మాకేలా విడిది కావాలి అయినది పో అందు చిత్త విచిత్ర లావణ్య హరులలో వీధులారు తుదితాపేక్షం మాకేలా కలగవాలి కలిగినది పో సజీవ జలసర సతలంబుల వితాంబుల కాల మీద జలాశయమున నేనేనా కాలుమోవాలి మోపితిని పో సకల రాజైన కోటి రక్త ప్రవాహి రాజమం అపాపాద పద్మములు ఎలా అపప్రంశించవలే యజో సమయకనే పరిచాలి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహసించవలే పాత వీధి ఎంత అవమానించేవే నన్ను నేను అసెంబ్లీ గేటు కూడా తాకలేనా అందుకే నీ నియోజకవర్గానికి వచ్చి నీ మీద పోటీ చేసి 50,000 భారీ మెజార్టీతో గెలిచా అవమానించి వెళ్ళిన తర్వాత ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడే పలానా వాడు మామూలుడు కాదు వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు లేస్తే వస్తాడు వస్తే వేసేస్తాడు అని కూడా లేకుండా ఎంత అవమానించావే ఇప్పుడు అసెంబ్లీ గేట్ తాకటం కాదే పన్నుకుంటూ వస్తున్నా ఇక నీ గర్వం నీ అహంకారం నీ వగల మారి బుద్ధి అన్ని అణచివేస్తా తమ్ముడు గెలిచిన సందర్భంగా ఏం తీసుకొచ్చావు తమ్ముడు తమ్ముడు ఈ అన్న కోసం బంగారు తగ్గుని తీసుకొచ్చావు అన్నమాట శభాష్ తమ్ముడు రే తమ్ముడు వెళ్ళిన పని ఏమైందిరా ఆ ఏసీపీ జయసింహ గాడు మన కాళ్ళు పట్టుకుంటానని కాళ్ళ బెరానికి వచ్చాడా అన్నా నన్ను మన్నించన్నా వాడి కాళ్ళు పట్టుకొని కాళ్ళ బేరానికి వస్తానని వెళ్తే కాళ్ళ బరువులో కాలు ఉంటున్నాడు చెలరేగిపోయాడన్నా సింహంలో చెలరేగిపోతుంటే వాడిని ఎక్కడికక్కడే అడ్డంగా నరకాల్సింది పోయి ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావన్నమాట అన్నా అజయ్ సింహ గారి శోతాండవ ముందు కత్తులు కతారులు గొడ్డళ్ళు గున్నపాలు ఇవేవి పని చేయటం లేదన్నా వాడు పొగరెక్కిన పులిలా వాడు పెక్కిన బెబ్బులిలా కత్తి కన్నా పొదునైన వేట కత్తిలా వణుకు పుట్టిస్తున్నాడన్నా వాడిని చెప్పకుండా వచ్చిందే కాక వాడు పులి అని నా ముందే వాడిని పొగుతావా అసలు ఈ శివారెడ్డికి తోడ పుట్టిన తమ్ముడువేనంట అన్నా నాకు మరొక్క అవకాశం ఇచ్చి చూడు ఆ చేసే మహారథంతో నీ పాదాలకు రక్తాభిషేకం చేస్తాను మరి కలబరాన్ని నీకు కానుకగా ఇస్తాను ఈ సరిగ్గా సత్య అంటే ఏంటో నీకు ఈ సమాజానికి నిరూపిస్తానన్నా తమ్ముడు శబాష్ వాడు ఎట్టి పరిస్థితులను బ్రతకడానికి వీల్లేదు వాడు బ్రతికితే మన బ్రతుకులు పచ్చండి ఈ రాష్ట్రంలో చక్రం తిప్పాల్సిన మనం చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది జైలు గోడల మధ్య పోయి చచ్చిపోవాల్సి వస్తుంది అన్నా నేను అలా వెళ్ళి వాడి మద్దతుకు స్కెచ్ రెడీ చేసి వస్తా నువ్వు నిశ్చింతగా ఉండన్నా ముచ్చటిగా మరోసారి ఎమ్మెల్యేగా భారీ బంపర్ మెజారిటీతో గెలిచావు మరోసారి ఈ బెల్వాడులో నీకు తిరగలేదని తొడగొట్టి చూపించావు పార్థు గౌరీ బాగున్నారా మీకోసమే ఎదురు చూస్తున్నా ఇంతకీ పుష్పాబాయ్ ఎక్కడా శివారెడ్డి పుష్పాబాయ్ బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్ళాడు నీకు అభినందన తెలిపి రమ్మని మమ్మల్ని పంపించాడు శివారెడ్డి పార్థు నేను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్నానంటే అదంతా పుష్పాబాయ్ చల్లని చూపే పుష్ప ఆశీస్సులు నాతో ఉన్నంత వరకు నా గెలుపు ఎవరు ఆపలేరు
అదే ఉండదు. ఇక మన మెడికల్ మాఫియా దందాలకు తిరిగే ఉండదు శివారెడ్డి. అదో వాడెవడో కొత్తగా వచ్చిన ఏసీపీ అంట మన కాల్మనీ దందాలపై రిపోర్ట్ తయారు చేసి నన్ను కటకడాలు పాలు చేయాలని చూస్తున్నాడు. శివారెడ్డి ఈ దారి కట్టొచ్చినవన్నీ అర్థంగా రాకుండా ఎందుకు వదిలేసావు? ఇంతకీ ఎవడు శివారెడ్డి వాడు? వాడి పేరు జయసింహ అంట. వాడక మిసైల్ లాంటి మగాడంట. వాడు మగోడైనా మొనార్కైనా మనతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోవాల్సిందే. శివారెడ్డి అవసరమైతే చెప్పు, ఆ స్టేషన్ మొత్తం బాంబులు పెట్టి ఆ చేసే మగాన్ని సజీవ సమాధి చేస్తా. సరే మిత్రులారా, సరే. శివారెడ్డి మేము వెళ్ళొస్తాం. ఏ సత్య, ఏ సత్య, అన్నా ఈసారి ప్లాన్ పక్కాగా రెడీ చేశాను. వాడు పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, అక్కడ మన వాళ్ళ చేతిలో చస్తాడు. అంతేకాదన్నా, వాడి ప్రియురాలు అదే ఆ జానకిని కూడా మనం చంపబోతున్నాం. ఆ చావు ఎలా ఉండబోతుందంటే ఈ పని వాళ్ళ శాశ్వతంగా గుర్తుండిపోతుంది. మన మొగతనం వాళ్ళందరికీ తెలుస్తుందన్నా. శభాష్ రా తమ్ముడు. అయితే ఈ ఆనంద సమయంలో